ఉత్సాహంతో కరీంనగర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శుభారంభం పలికి ఆ ఉత్సాహం మీలో తరగకుండా ఉండాలని ప్రతి సంవత్సరము ఇంతకన్నా 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు కరీంనగర్ మరింకింత చైతన్యవంతం కావాలని మనసారా ఆశిస్తూ నా ఆలోచనలు కొన్ని పంచుకోవటానికి అనుమతి కోరుతున్నాను. కరీంనగర్ ఇంపాక్ట్, ఎస్, ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి ఊరిలో, ప్రతి హృదయంలో వెలగవలసినటువంటి దీపం ఇది. టీమ్ ఇంపాక్ట్ ప్రామిసెస్ ఎ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పీరియన్స్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇట్ ఈస్ ది ఎర్లీ బర్డ్ దట్ క్యాచెస్ ది వామ్ అని చెప్పని. అంటే ఏ పక్షి అయితే తొందరగా నిద్ర మేల్కొని తన గూటిని వదిలిపెట్టి ఆహారాన్ని అన్వేషించడానికి మొదలు పెడుతుందో దానికి ఆహారం తేలిగ్గా దొరుకుతుంది అని అర్థం. ఇది పక్షి తరఫున ఆలోచిస్తే కరెక్టే కానీ ఇట్ ఈస్ ది ఫస్ట్ వామ్ దట్ గెట్స్ కాట్ ఇఫ్ ఇట్ గెట్స్ అప్ ఎర్లీ అని మనం ఇంకో అర్థం చెప్పుకోవచ్చు కదా. దాని అర్థమైందా? ఆ చిన్న క్రిమి గనక ముందు గనక లేచి తాను తన ఆహారం కోసం గనక బయటపడినట్టయితే ముందు లేచిన పక్షి నోట్లో అది పడుతుందనేటువంటి సత్యం మనం అర్థం చేసుకోవాలి. అంటే పక్షి దృష్టితో చూసినప్పుడు ఒక విషయాన్ని ఒక రకంగా చెప్పాలి, క్రిమి దృష్టితో చూసినప్పుడు అదే విషయాన్ని మరో రకంగా చెప్పగలగాలి. అంటే కుడి ఎడమ అనే తేడా ఉందని గ్రహిస్తే, ఇప్పుడు ఉదాహరణకు మనకు 2 కాళ్ళు ఉన్నందుకు కుడి కాలు ఎడమ కాలు అంటాం. కొత్త కోడలు ఇంటికి వస్తూ ఉంటే లేక ఇంకేదన్నా శుభకార్యం ఉంటే కుడికాలు ముందు పెట్టి రామ్మా అని అంటాం. అదే మరి దేశం కోసం విజయం సాధించవలసినటువంటి మన సైన్యం లెఫ్ట్ రైట్ అంటుంది కానీ రైట్ లెఫ్ట్ అనరండి. అదేదో వాళ్ళు తప్పు చేస్తున్నారని కాదు, ఆ సాంప్రదాయం అలా ఏర్పడింది, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది, మనం అనుమతిస్తున్నాం అంతే. దేనికి ఏ విలువ ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా ఇవ్వాలో ఇవ్వటం కనుక అలవాటైనట్టయితే అప్పుడు ఏ రకమైన ఆలోచనలను మన మనస్సులోకి ఆహ్వానించుకోవాలో మనకు అర్థమవుతుంది. ఇది ఒక చిన్న ఉపోద్ఘాతంగానే మొదలు పెడితే మన కరీంనగర్లోని వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ఒక నమస్కారం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి ఒక నమస్కారం. నేను వెతికితే వచ్చిన బొమ్మ నాకు నచ్చల, కాళేశ్వరం బొమ్మ. ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటాను ఒక 3 రోజుల పాటు కాళేశ్వరంలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. విస్తరిస్తున్నటువంటి విశ్వం అనంతంగా ఉంది. మనకు తెలిసినంత మటుకు మనం ఈ భూమిపై ఉన్నాం. ఈ ఉన్నటువంటి భూమిలో మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఏది అని కనుక అడిగినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పే అవకాశం ఉంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆ సమాధానం మనకెందుకు తట్టలేదని మనం అనుకుంటాం కానీ ఎవరికైనా తట్టవలసిన సమాధానం అదే కదా అని ఎప్పుడైతే ఆఖరున అందరూ అంగీకరిస్తారో అది అప్పుడు నిజమైనటువంటి దృఢమైనటువంటి సమాధానం అవుతుంది. హ్యూమన్ రిసోర్స్. అపర చాణక్యుడని పేరుగాంచినటువంటి మన పివి నరసింహారావు గారు ఈ కరీంనగర్ బిడ్డ. చిత్రమైన రహస్యం, అనేక రాజకీయ కారణాల వల్ల నేను మాట్లాడను, బాగుండదు. ఆ పార్టీలో పెత్తందారులకు ఆయన దూరం అయ్యాడు. కానీ భారత భవిష్యత్ నిర్మాణానికి కావలసినటువంటి చక్కని విత్తనాలు తాను, మన్మోహన్ సింగ్, మాంటే సింగ్ అహ్లూవాలియా, చిదంబరం గారు పెట్టిన భిక్షమే. ఆ సమయంలో గనక ఆ చాణక్యుడి నైపుణ్యం గనక లేకపోయినట్టయితే భారతదేశం గతి తాకట్టు పెట్టినట్టు ఉండేది. హనుమాజీపేట బిడ్డ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఈ తరం వాళ్ళకి పరిచయం ఉందో లేదో కానీ మేము మీ వయస్సులో ఉన్నప్పుడు, అంటే నేను 1960 ఆ ప్రాంతాల సంగతి మాట్లాడుతున్నాను. కర్పూర వసంతరాయలు, మీరు ఎంతమంది పేరు ఉన్నారో నాకు తెలియదు.
ఏ ముఖమ్మున చూపు నిల్పిన ఎగురు ఓసెడు కాంతి వల్లులు ఏ సిగను పరికించి చూచముగ పండు ముసలులు కూడా నవయవతాభిరాములు. అది ఆయన నడక. సరే, ఆయన చేయని ప్రయత్నం లేదు, సాధించని బిరుదులు లేవు, జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది. ఒక్క నోబెల్ ప్రైజ్ ఇంకేమన్నా కొంచెం ఆలస్యం ఉందో ఏమో నాకు తెలియదు, కానీ అది వస్తే మీతో పాటు సంతోషించే వాళ్ళల్లో నేను ఒకటి. ఈ బొమ్మ చూస్తే ఏమన్నా గుర్తొస్తుందా మీకు? దాన్ని వీణ అంటారు, తంబుర అనరు. నా తెలంగాణ కోటి రతనాల వీణ, అది దాశరథి వాక్యం. ఎప్పటి మాట? 1972, 66, 50ల సంగతి కాదు, నేను 30, 40ల సంగతి మాట్లాడుతున్నాను. నేను ఈ ఫోటోలో ఒక వ్యక్తి గురించి ఇప్పుడే చెప్పారు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గాను చీఫ్ మినిస్టర్ గాను ఉన్నప్పుడు నాకు రవ్వంత పరిచయ భాగ్యం కలిగింది, అదృష్టవంతుణ్ణి. ఆ మధ్యలో ఉన్నది కాళోజీ గారు. వారి ఇంట్లో ఒక 3 సంవత్సరాలు ఉన్నాను వరంగల్లో ఉద్యోగం చేసినప్పుడు. చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చూడలేవు, చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చాటలేవు అని చెప్పినటువంటి నా గొడవ కాళోజీ గారు. ఎంత స్నేహమో అంత పట్టు బెట్టు కాళోజీకి. బహుశా వాడివని అనేవాడు పి నరసింహారావు గారిని. వాడు మంత్రేంద్రా, వాడు వస్తేనే రాను. ఇది ఆయన స్టైలు. ఆ పరిచయ భాగ్యం కూడా కలిగింది. ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫెట్కు వారు రాసినటువంటి అనువాదం జీవన గీతని మా యువభారతి సంస్థ తరఫున 2వ పుస్తకంగా అచ్చువేసే భాగ్యం మాకు కలిగింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఈ నేలపై నాకున్న ప్రేమ గురించి, అభిమానం గురించి. ఇంకో వ్యక్తి పేరు బహుశా మీలో చాలామందికి తెలుసుంటుంది, వెలిచాల కొండలరావు గారని. ఆయన మాకు ఆత్మీయుడే, కామర్స్ డిపార్ట్మెంటు. ఇదిగో మన సతీష్ గారు లాగా. కనీసం నేను అనుకుంటాను ఒక 8-10 సార్లు వచ్చాను కరీంనగర్కి. సరే, తప్పదు, అది వేరే విషయం. ఇవన్నీ అవుతాం మనం. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈనాడు మీరు ఉన్న స్థితిలో ఈ 3 రోజుల కార్యక్రమము మీలో 30 సంవత్సరాలకు కావలసిన స్ఫూర్తివంతమైన విత్తనాలనే ఆలోచనలను నాటబోతోంది. మేము మీ వయసులో ఉన్నప్పుడు ఈ భాగ్యానికి మేము నోచుకోలే. అసూయతో కాదు, ప్రేమతో. ఎందుకు చెప్తున్నానంటే, ఆ వయస్సులో ఉన్నప్పుడు కనుక ఇలాంటి ఆలోచనలకు కనుక అవకాశం కనుక ఉన్నట్టయితే మేము బహుశా మా జీవితంలో, నేను, మా గంప, మన పట్టాభిరామ్ గారు కానీ, అండమూరి వారు కానీ, మరొకరు కానీ, ఇంకొక మెట్టో, ఇంకో 1.5 మెట్టో, 2 మెట్లో తక్కువ తప్పులు చేసి ఎక్కువ ఒప్పులు చేసి ముందుకెళ్ళి ఉండగలిగే వాళ్ళం. పర్వాలేదు, నష్టం లేదు. మేము తప్పుదారి పట్ల, మేము తప్పుదారి పట్టకపోవటం అనేది మా అదృష్టమో భాగ్యమో, భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టమని భావిస్తే, అది ఫీల్ అయ్యి వీ మస్ట్ మేక్ ఎ డిఫరెన్స్ అనే ఒక డిటర్మిన్డ్ ఎఫర్ట్ ఏదైతే ఉందో, అది 18 ఏళ్ల క్రితం ఇంపాక్ట్గా గంపా నాగేశ్వరరావు పుణ్యమాని ప్రారంభమైంది. ఇది 2వ రోజు. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫీలింగ్ ది డిఫరెన్స్ దట్ ఇట్ క్యాన్ మేక్. ఏమిటది? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు మనకి వినబడలేదే, కనబడలేదే, అనిపించలేదే, ఎవరు పట్టించుకోవటం లేదే అని మీకు గనక అనిపించి ఉన్నట్టయితే, ఇందాక వెంకట్ గారికి, సతీష్ గారికి చెప్తున్నాను, ఇది శుభారంభం కింద భావించండి. ఇది శుభారంభం కింద భావించండి. పరమశివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు నిరంతర ధార, అవిచ్ఛిన్న అంటారు. అన్బ్రోకెన్ కంటిన్యూటీ, ఇదే ఫ్రేజ్ వాడాను నేను. పెద్దలు పూనుకుంటే మీరందరూ ఆ సరస్వతి పల్లకి మోయటానికి సిద్ధపడితే అసంభవం ఎందుకు అవుతుంది? ఉద్యమాలు రాష్ట్రాలను విభజించాయి, రాష్ట్రాలను సృష్టించాయి, అతలాకుతలం చేశాయి, మనుషుల మనస్సులను మార్చడానికి ప్రయత్నం చేశాయి.
మనుషులు మారారు, పరిస్థితులు మారుతాయి. కాకపోతే అది మంచికై మారాలి. అదొక్కటే నియమం. ఆ ఒక్కటే గనక తృప్తిగా గనక మనం సాధించగలిగినట్టయితే తలెత్తుకుని తిరగటం ఏమిటో ఈ ప్రపంచానికి మనం చూపించగలం. అక్కడ మీకు మబ్బులు కనబడుతున్నాయి, ఇంకేమన్నా కనబడుతుందా? మబ్బులు కనబడుతున్నాయని చూసి ఆగిన వాడికి నేత్రాలు ఉన్నాయి, కాదనను. తనకు ఇతరత్రా పరిచయమైనటువంటి ప్రపంచం యొక్క రూపురేఖలు ఆ మబ్బుల ఆకృతిలో తన ఎదుట ఉన్నాయనేటువంటి స్పష్టమైన సత్యాన్ని గుర్తించిన వ్యక్తికి ఒక లోచూపు అలవాటైనట్టు లెక్క. ఆ లోచూపు అలవాటు కాకుండా గమ్యం అంటూ నువ్వు ఆలోచించుకోలేవు. గమ్యం లేనప్పుడు ప్రయాణం లేదు, ప్రయాణం లేనప్పుడు ప్రయత్నం లేదు, ప్రయత్నం లేనప్పుడు ఉత్సాహం లేదు, ఉత్సాహం లేనప్పుడు జీవం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అది దానికి ఉన్నటువంటి సంబంధం. పాత రోజుల్లో మంచి మాట చెప్పు నాయనా అనేవాళ్ళు. ఎంత కోపం వచ్చినా పొరపాటున ఏమన్నా నే చాలా అని నన్ను నేను తిట్టుకున్నా, పాడుగాను అని నేను తిట్టినా కానీ తదాస్తు దేవతలు ఉంటారు పైన, తప్పు ఎవడి పాపను వాడు పోతాడు, పైన దేవుడున్నాడు కదా అని నచ్చ చెప్పే సంస్కారం ఈ గడ్డకు చెందిన సంస్కారం. భారతీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచేటువంటి సంస్కారం. నేను ఎందుకు చెప్తున్నానంటే, సమస్య ఉంది అంటే గోలుసులతో కట్టుబడి వేయబడుతున్నామన్నమాట. అవకాశం ఉంది అని అనుకుంటే సంభావ్యతల గురించి ఆలోచిస్తున్నామన్నమాట. అందుకని మనం వాడే పదాలను జాగ్రత్తగా ఎన్నుకుని వాడాలి. దానివల్ల ఏమవుతుంది? వాక్శుద్ధి ఏర్పడుతుంది. అనుకున్నది అన్నది నిజమై తీరుతుంది. ఈ బాధ్యత ఇంకా మనది కాదు, ఆ పైవాడిది. ఎందుకంటే వాడిచ్చిన సంకల్పం కొద్దీ మనం ఆలోచిస్తాం కాబట్టి. మాటలు ఎప్పుడు వస్తాయి? వాటర్ ట్యాంక్లో నీళ్లు లేవు అని అనుకుందాం, నల్లా తిప్పినా నీళ్ళు వస్తాయా? రావు. ట్యాంకులో ఉంటే పైపుల కళ్ళు వస్తాయి, ట్యాంకులో లేకపోతే పైపుల్లో నుంచి రావు. అందుకని ఇక్కడ సత్సంకల్పాలను ఇక్కడ సమీకరించుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పుస్తకాలను చదవలసిన అవసరం ఉంది, మంచి స్నేహాలు చేయవలసిన అవసరం ఉంది, మంచిలో మనుగడ సాగించవలసిన అవసరం ఉంది. ఇలా మంచిలో మునిగి తేలినప్పుడు అప్పుడు ఏమవుతుంది? మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు ఉన్న చోట మంచి మాటలే వస్తాయి, చెడు మాటలు రావడానికి అవకాశం లేదు. అందుకే ఆ రచయిత చూడండి, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ డిఫైన్డ్ బై అవర్ థాట్స్ and so is joy and suffering. Change the way you think and life shall change for the better. ఉన్నది దానికన్నా ఉన్నతంగా, ఉత్కృష్టంగా, ఉదాత్తంగా జీవించదలిస్తే ఎక్కడ పునాది వేయాలి? ఆలోచనలలో మార్పును ఆహ్వానించాలి. ఆలోచనలు ఎక్కడ దొరుకుతాయి? ఉపన్యాసాలలో దొరుకుతాయి, పుస్తకాలలో దొరుకుతాయి. లేదు మీకు ధ్యానం గనక అలవాటైనట్టయితే ఇంతవరకు నేర్చుకున్నది దృష్టిలో పెట్టుకుని భగవంతుని వైపు ధ్యాస నిలిపి, నీ సంకల్పం వల్ల నాకు మంచి ఆలోచనలు రాని, నేను మంచి పనులు చెయ్యని, నేను మంచి మాటలు చెప్పని, నా పరిధిలో, నా యొక్క స్నేహ పరిధిలో వస్తున్నటువంటి వ్యక్తులకు మంచి జరగని అనేటువంటి ఒక మంచి అభిప్రాయం మన ముఖంలో కాంతి అయి కనబడుతుంది. నేను జీవితం గురించి కొన్ని విషయాలు మాట్లాడదామని మొన్న ఇటీవల విశాఖపట్నంలో నేను మాట్లాడినటువంటిది ప్రధానంగా ఇంకొన్ని కలిపి కొంత మార్చి తీసుకువచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ దగ్గర కొత్త టాపిక్ లేదా అని అనుకోవద్దు, కానీ ఇందులో ఉన్న విషయం అంత ప్రధానమైనటువంటిది కాబట్టి. ఓకే, నిజానికి మనిషిని ఒక్కసారి చూసిన తర్వాత మనిషిలో ఇంకేముంటుంది చూడటానికి? ఇంకొంచెం నల్లబడతానేమో తప్ప తెల్లబడను కదా. తెల్ల షర్టు నలిపోతుందేమో తప్ప మరింకింత తెల్లబడదు కదా, సర్ఫ్ కాదు కదా. తెల్లని జుట్టుకు రంగు వేయటం అలవాట్లేదు, రంగులు మార్చను, అది నల్లబడదు కదా. నన్ను చూస్తే చూశారు కానీ దృష్టి అక్కడ పెట్టండి. అదర్వైజ్ I will send it to you if you are interested.
తీరిగ్గా మీ కంప్యూటర్ల మీదనో ల్యాప్టాప్ల మీదనో పెట్టుకుని ఒక్కొక్క యారో కొడుతూ ఆ యానిమేషన్ని ఎందుకు నేను అలా తయారు చేశాను, ఎందుకు ఆ పువ్వులని మబ్బులని ఆ సీన్స్ని నేను ఎంపిక చేశాను, అందులో ఉన్న అర్థమేమిటి, ఆంతర్యమేమిటి అనేటువంటిది సహృదయంతో ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఆ అందాలు మీ ముందు వెన్నెల్లాగా సాక్షాత్కరిస్తాయి. ఆ బొమ్మ నాది కాదు, ఐన్స్టీన్ అని ఒక మహానుభావుడు. సరే, చిన్నప్పుడు ఆయన ఏ క్లాసులో ఎందుకు ఫెయిల్ అయ్యిండు అవన్నీ పక్కనెట్టు పెడితే ఆ చిన్నతనంలోనే ఆ క్యూరియస్ మైండ్స్ ఆర్ సక్సెస్ఫుల్ మైండ్స్. ఒక ఉబలాటం, తపన, తపస్సు, ఆరాటం, చొరవ, తెలుసుకోవాలనేటువంటి గుణం, ముందుకు ఉరకాలనేటువంటి జలపాత తత్వం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. అప్పుడు వాళ్లకు జయం దొరుకుతుంది. అంతే తప్ప తిని నిద్రపోతున్న కుక్కలాగా జీవితం గడపకూడదు. కుక్కను అన్నానని కోపం తెచ్చుకోకండి. నిజానికి కుక్క మేల్కొని ఉండవలే. తనకు ఒక కర్తవ్యం అంటూ ఉంది. తన పని తాను చెయ్యకుండా తిని నిద్రపోవటం కుక్క తప్పు చేస్తున్నట్టు భావిస్తాను నేను. ఇది మా గంపా నాగేశ్వరరావు సైట్లోంచి కొట్టేసిన 1, 2, 3 స్లైడ్స్లలో ఇదొక స్లైడ్. టీచర్లం కదండి, సేకరించుకుని వాడుకుంటాం. ఒక్కోసారి మేము సృష్టిస్తాం, ఒక్కోసారి వాటి వంతులు, ప్రపోర్షన్స్ మారుతాయి. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్, లైఫ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. ప్రతి రాయి స్తబ్దంగా పడుంటుంది. లలితా సహస్రనామంలో బండాసురవదోద్యుక్త శక్తిసేనా సమన్విత అనే అమ్మవారికి ఒక పేరు బండ. కానీ ఆ ఉలి, సుత్తి, శిల్పి కనుక ఒనగూడినట్టయితే అద్భుతమైన కళాఖండాలను సృష్టించవచ్చు. ఆ శిలలను శిల్పాలుగా మలచవచ్చు. మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోండి అని ఇందులో ఉన్న విన్నపం. కుదరదు సార్, వీళ్ళింట్లో పుట్టినా వాళ్ళింట్లో పుడితే బాగుంటుండే. ఇక్కడ నేను 3వ అమ్మాయిని సార్, మొదటి అమ్మాయి అయితే బాగుంటుండే. ఇక్కడ 2వ అబ్బాయిని సార్, మొదటి అబ్బాయిని అయితే బాగుంటుండే. యూ కాంట్ ఆల్టర్ ది పాస్ట్. గతం గురించి ఆలోచించవద్దు. అన్ఆల్టరబుల్, మార్పుకు అవకాశం లేనిది. స్టార్ట్ వేర్ యు ఆర్. ఎక్కడున్నావో, ఏది నీకు ఇవ్వబడిందో, ఏ అవరోధాలు ఇవ్వబడ్డాయో, ఏ మైనస్లు ఇవ్వబడ్డాయో, ఏ నెగటివ్స్ ఇవ్వబడ్డాయో వాటిని ప్రేమతో, నవ్వుతో, చిరునవ్వుతో స్వీకరించి అక్కడ ప్రారంభించి నీ జీవితానికి వేసుకోవలసిన నిచ్చెనలు అక్కడి నుంచి మొదలెట్టడానికి ప్రయత్నం చేయమంటాం. దాని యొక్క ఆంతర్యం. వీ హ్యావ్ మెనీ చాయిసెస్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ చాలా ప్రేమతో వింటున్నారు. నాకు ఆనందం. నేను తీసుకుంటున్న నిర్ణయం సరి అయినదేనా? ఇప్పుడు ఉదాహరణకి ఇలా అనుకుంటున్నారు, మంచిదే. ఇలా అనుకుంటూ ఆలోచన దీనివైపు, ఇది ఎప్పుడు కొన్నాము, ఎవరు గిఫ్ట్ ఇచ్చారు, ఎంత పాతది, ఎంత కొత్తది అని ఇటు పోయిందనుకో, ఏమవుతుంది? అంతే. పక్కదారి, తప్పుదారి పట్టి రోడ్డులో అవకాశం ఉంటుంది. కానీ రైలు పట్టాలపై వెళ్ళే రైలుకి ఓవర్టేక్ చేసేదికి లెఫ్ట్కి వెళ్ళి, రైట్కి వెళ్ళి, పైకి వెళ్ళి కుదరదు. బట్ దట్ అవైలబుల్ ఫ్రీడమ్ is not restricted but gives the guarantee of a journey. You can travel at 200 kilometers, 250 kilometers, 300 kilometers safely. అది ప్రతిబంధకం కాదు. మీకు అద్భుతమైనటువంటి పూర్వ నిర్దేశితమైనటువంటి ఒక మార్గాన్ని నిర్ణయించడం అనేటువంటిది మీరు అక్కడ గమనించవలసినటువంటి విషయం. వీఆర్ కాన్స్టెంట్లీ మేకింగ్ అవర్ చాయిసెస్. అనుక్షణము వినాలా వద్దా ఈ ఉపన్యాసాన్ని? 6 దాకా ఉండేటట్టున్నది. 4 గంటలకు వెళ్ళిపోదామా? రేపు ఆదివారం వద్దామా వద్దా? పొద్దున ఎవరున్నదో కనుక్కుందాము. స్పీకర్లను బట్టి వద్దాము. మంచి స్పీకర్ ఉంటే పొద్దునే వద్దాము, లేకపోతే ఆలస్యంగా వద్దాం. చాయిసెస్, చాయిసెస్. బిలీవ్ మీ, మిస్లీడింగ్ చాయిసెస్. బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ థింగ్స్. ఈ కాన్స్టెంట్లీ మేకింగ్ చాయిసెస్లో అంతర్భూతంగా డిసిషన్ మేకింగ్ ఇమిడి ఉన్నది. అంటే నిర్ణయ సామర్థ్యము అని చెప్తాం దాన్ని. ఏ సందర్భంలో ఆ సరైన నిర్ణయాలు తీసుకుంటే అద్భుతమైన భవిష్యత్తు ఏర్పడుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, తెలిసి కనుక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తును మనం కోల్పోయినట్టు అవుతుంది. ఇందాక నేను చెప్పినట్లు శిలవు నీవు, శిల్పివి నీవు, శిల్పానివి నీవు.
You are the stone, you are the sculptor, and you are the statue. What you want to become, you can become. Yes, you can become, you will become, you shall become. There is no alternative. Try with all the determination that is necessary that God has given to you. And now it would become His responsibility and not your responsibility to see that you become a success. ఒక విత్తనం నాటితే ఒక వృక్షం వస్తుంది. ఆ వృక్షం నుంచి అద్భుతంగా మనకు మళ్ళీ మొగ్గలు, పువ్వులు, కాయలు, పండ్లు, విత్తనాలు వస్తూ ఉంటాయి. సో ఏ సీడ్, ఏ ట్రీ, ఏ ఫ్రూట్ అనేటువంటిది కనుక మనకు అర్థమైతే, every thought is a seed, every word is a seed, every deed is a seed, every experience is a seed, every expression is a seed, everything is a seed. There is nothing which is not seed. That seed is God, and the God is in you and in everywhere else. అది అసలు భగవతత్వం. మతం ఏదైనా ఒకే మాట చెప్పింది, సుప్రీం లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలల్లా అని అన్నా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అన్నా, యు ఆర్ ది వర్డ్, యు ఆర్ ది ట్రూత్, యు ఆర్ ది సెంటెన్స్ అన్నా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అంతరార్థం ఒకటే. అదే మాకు మా వివేకానంద స్ఫూర్తితో అలవడినటువంటి సత్యం. ఇఫ్ యు ఆర్ ఎ హిందూ, బికమ్ ఎ బెటర్ హిందూ. ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం, బికమ్ ఎ బెటర్ ముస్లిం. ఇఫ్ యు అయినట్టయితే నేను మీకు ఒక సత్యం ఆవిష్కృతం కాకుండా తెరలాగా అడ్డుపడ్డట్టు అవుతుంది. మతం పుట్టిన తర్వాత మానవుడు పుట్టుంటే ప్రపంచంలోని మానవులందరికీ అదొక్కటే మతమై ఉండేది. మానవుడు పుట్టిన తర్వాత మతం పుట్టినందువల్ల ఇన్ని మతాలు వచ్చాయి. పోట్లాట్లు ఎందుకయ్యా? అర్థం చేసుకోండి. వాట్ యు ఆర్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ టు యూ. What you will become is your gift to God. Become better and get back to God. That is the purpose of life. It is your life. Who is in charge of your life? 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అమ్మ నిర్ణయిస్తుంది, నీళ్ళు పాపెటో పక్క పాపెటో, ఇట్లా తీయాలనో, క్రాప్ ఇట్లా తీయాలనో, పెద్ద బొట్టో చిన్న బొట్టో, ఎర్రబొట్టో నల్లబొట్టో అమ్మ నిర్ణయిస్తుంది. అమ్మ పెంచినట్టు పెరిగాం. 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 ఏళ్ళు వచ్చాక కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతామా? అడగం. అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ యువర్ జర్నీ ఫ్రమ్ జీరో, మూవింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ షుడ్ ఎక్విప్ యూ విత్ ఒరిజినల్ పర్సనల్ ఇంటెలిజెన్స్. నీ అంతకు నీవు ఆలోచించి నిర్ణయాలు చేసే సామర్థ్యానికి కావాలంటే సలహా అడుగు. ఎవరినైనా సలహా ఇస్తారు, కానీ వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడేటువంటి తత్వం మాత్రం నీ భవిష్యత్తుకు మేలు చేసేటువంటి తత్వం కాదు. సో వెన్ డూ యూ వాంట్ టు టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్? మీరు వినే ఉంటారు, అమెరికా లాంటి కల్చర్ కనుకైతే 16, 18 ఏళ్ళు వచ్చేసరికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంట్లో నుంచి నాయనా వెళ్ళి నీ కాళ్ళపై నీవు నిలబడి నీ చదువు ఏం నేర్పించిందో, లేక తర్వాత చదువుకుంటావో, చిన్న ఉద్యోగంతో ప్రారంభించి పెద్ద ఉద్యోగానికి వస్తావో నీ ఇష్టం. బట్ లర్న్ టు నో. క్రియేట్ చేస్తాను. బిల్ గేట్స్ లాగానో, వారన్ బఫే లాగానో, మోర్ దాన్ హాఫ్ 3/4 ఆఫ్ దేర్ వెల్త్ మన అజీమ్ ప్రేమ్జీ లాగానో, నారాయణమూర్తి గారు లాగానో వీ విల్ గివ్ ఇట్ టు ది సొసైటీ అనేటువంటి సహృదయం వాళ్ళకు ఉంది. డబ్బు సంపాదించటం తేలికో కష్టమో నేను చెప్పను, నేను సంపాదించలేదు కాబట్టి. కానీ సంపాదించిన తర్వాత దాన్ని దేనికి ఖర్చు పెడతావో అది నీ సంస్కారాన్ని తెలియబరుస్తుంది. ఆ సంస్కారానికి నమోవాకాలు. When you take charge of your life, what do you want to do with your life? It's freedom, but with responsibility. It is for your good and shall be consistent with the good of the society. దీర్ఘకాల, స్వల్పకాల, బహుళ ప్రయోజన, సమాజ ప్రయోజన, మీ ప్రయోజకత్వాన్ని నిరూపించే పద్ధతిలో ఉన్నదే ధర్మం అవుతుంది, సమాజం హర్షిస్తుంది. అలా కానప్పుడు నాకు నష్టమైతే నీకెవరికి లాభం కలగకూడదు అనుకోవటం కూడా సంస్కారం కాదు. ఆ కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకుంటే మనకి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ముందుకెళ్తాను. వాట్ డూ యూ వాంట్? అప్పుడప్పుడు మనం
పిచ్చి పిచ్చి ఆలోచనలు, కోరికలు, ఇలాంటి వాటిని పగటి కలలు అని చెప్పని అంటారు. కళలు ఎలాంటివి కనాలట అంటే మన అబ్దుల్ కలాం అంటాడు, నిన్ను నిద్రపోనివని కళలు కనాలట. దాని అంతరార్థం ఏమిటంటే, వేకప్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది నైట్. అరే ఏమిటి నిద్ర పట్టిందా, పుస్తకం చదువుతున్నా నిద్ర పట్టిందా, అరే లే మోహం గడుక్కో, మళ్ళీ మొదలెట్టు, మళ్ళీ 2 గంటలకు నిద్ర వస్తే ఇంతలోకి జారిపోవచ్చు కాక. బట్ ఐఎమ్ అవేక్, వైడ్ అవేక్, బికాజ్ ఐ హ్యావ్ ఎ గోల్, ఐ హ్యావ్ ఎ టార్గెట్, ఐ వుడ్ లైక్ టు రీచ్ దట్ అనేటువంటి ఒక దృఢ నిర్ణయం, ఒక దృఢ నిశ్చయం ఉన్నటువంటి వ్యక్తి కన్న కళల వలె అలాంటి కళలు కనాలి తప్ప నిద్రపోనిచ్చే కళలు కనకూడదు, నిద్రను ఆహ్వానించే కళలు కనకూడదు. ఎప్పుడైతే నీవు బహుళ సమాజ హితం గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో అలాంటి మంచి బుద్ధులు నీకు వస్తాయి. అందుకని వాట్ డూ యూ వాంట్, ఏం కావాలి ఆలోచించండి. ఎప్పుడన్నా ఏం కావాలో పేట్ కా సవాల్ హై. ఎంత కావాలి ఏమనుకోకండి, ఓ 2-3 బెడ్రూమ్లు ఉంటే చాలు. 20, 30, 50, 72 అవసరమా? ఎంత సంపాదించినా బంగారు కంచంలో తినవచ్చు, కానీ వరి అన్నమేగా తినేది. ఆ బంగారు కంచానికి కూడా గోడ చేర్పు కావాలి కదా. బంగారం లేనంత మాత్రం తనకు తాను నిలబడదు కదా. ఎప్పుడైతే కోరికలకు, కొన్ని రకాల కోరికలకు పరిమితులు విధించుకుని పగ్గాలు వేసుకుంటారో ఆ పగ్గాలు మీ భవిష్యత్తుని మీ చేతుల్లోకి తీసుకొచ్చి పెడతాయి. అందులో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించండి. సో వాట్ డూ యూ వాంట్ టు ఇంక్లూడ్ నౌ, వాట్ డూ యూ వాంట్ టు ఇంక్లూడ్ లేటర్, అండ్ వాట్ డూ యూ వాంట్ టు ఇంక్లూడ్ నెవర్. యాక్చువల్లీ 1 లిస్ట్ బికమ్స్ 3 లిస్ట్ ఆఫ్టర్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ది ఐటమ్స్. కావాలి ఇప్పుడా తర్వాత BA, BSc, BCom ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఫిబ్రవరి 14, 2015 కల్లా నాకు ఒక 60 మంది లేకపోతే ఎలా అని అనుకుంటే 60 కర్మ, మీకు 12 మంది దొరకొచ్చు కాక. పట్టాలు తప్పిన రైలు బండి వల్ల మీ భవిష్యత్తు ఉంటుంది. విద్యార్థి దశలో చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. యూ మస్ట్ అక్వైర్ యువర్ స్టడీస్, నాలెడ్జ్, గ్రిప్ ఓవర్ ది థింగ్. 89 వచ్చినా 11 ఎవరికో మీరు త్యాగం చేసినట్టు లెక్క. అంతటి థరోనెస్తో కనుక ప్రిపేర్ అయినట్టయితే అప్పుడు మీరు దుర్నిరీక్షమైనటువంటి మధ్యందిన మార్తాండుని వలె, సూర్యుని వలె నిల్చుంటారు. మీరు నోరు విప్పితే అద్భుతమైన సమాధానం వస్తుంది. ఆలోచన మొదలెడితే ఒక చక్కని ప్రవాహంలా సాగుతుంది. సమస్యకు పరిష్కారం చెప్పడానికి పూనుకున్నట్టయితే ఆ సమస్య విశ్లేషణ సామర్థ్యము, నిర్ణయ సామర్థ్యము, ప్రాధాన్యతాక్రమ నిర్ధారణ, ఇవన్నీ మీకు అలవోకగా అలవాటవుతాయి. ఆ పకడ్బందీతనం కావాలి, ఆ నేత కావాలి, ఆ గట్టి ఏమిటది పడుగు పేక అని అంటాం కదా, ఆ పడుగు పేక గట్టి నేత అయి ఉండాలి, జల్లెడలాగా లూస్ నేత కాకూడదు. అందుకని ఆ క్లారిటీ మీలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. హౌ మచ్ టైం యూ స్పెండ్ ఆన్ వాట్, దేనికై ఎంత సమయం ఖర్చు పెడుతున్నారు అనేటువంటి ఒక విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేక్ అన్ ఆనెస్ట్ రివ్యూ. ఇవాళ రేపు వదిలిపెట్టేయండి, ఎందుకంటే ఇది 3 రోజుల కార్యక్రమం. మీ మామూలు రొటీన్ నుంచి చాలా భిన్నంగా బహుశా 7 గంటలకే లేచి ఇక్కడ 9 ఎప్పుడైతే లాభ నష్టాల బేరీజు వేసుకోవటం మనం మొదలు పెడతామో, ప్లస్ ఇది అడపా అంటే నెలకో 2 నెలలకో 3 నెలలకు ఒకసారి చేసుకోవటానికి పూనుకుంటామో, అప్పుడు దెన్ యూ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ రియల్లీ వాట్ లైఫ్ ఈజ్. ద క్రియేటర్ అండ్ హిస్ క్రియేషన్. చూసే ఓపిక ఉండాలి కానీ అద్భుతమైన సృష్టి. ప్రేమతో చూస్తే మరింకిన్ని అందాలు కనబడతాయి. ఆ సృష్టికర్త సృష్టి అయినందుకు మనం సృష్టించగలిగినది ఏమైనా ఉందా అది ప్రశ్నించుకోవాలి. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999కి భాష ఉంది కానీ రాత లేదు. శబ్దం స్వరూపరహితం. శబ్దానికి స్వరూపాన్ని ఇవ్వటం అనేటువంటిది స్క్రిప్ట్ని ఇచ్చాడు మానవుడు. ఇవ్వటం సాధ్యమైంది, లైబ్రరీలు సాధ్యమయ్యాయి, పుస్తకాలు సాధ్యమయ్యాయి, నాగరికత సాధ్యమైంది, టెక్నాలజీ వల్ల రేడియో సత్యమై కూర్చుంది, టీవీ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, సెల్ ఫోన్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, స్కైప్ వచ్చింది. దీని అంతటికీ మూలం ఎక్కడుంది?
శబ్దానికి స్వరూపాన్ని ఇచ్చిన కారణం చేత. అది మ్యాన్స్ క్రియేటివిటీ. అంతటి అత్యున్నతమైనటువంటి మేధా సంపత్తికి వారసులైన మనం కన్జ్యూమ్ చేస్తున్నామే తప్ప మన తరఫున మనం సృష్టించి ఇచ్చినటువంటిది ఏమిటి? యు ఆర్ ఎ గుడ్ యూజర్, బట్ ఆర్ యూ ఏబుల్ టు డూ సంథింగ్? క్రియేట్ ఆన్ యువర్ ఓన్, పే బ్యాక్ టు ది సొసైటీ. అది కనుక మనం ఆలోచిస్తే, యూ హ్యావ్ బీన్ కన్స్యూమింగ్ ఎ లాట్ ఆఫ్ సో మెనీ థింగ్స్ రైట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ యువర్ బర్త్. బట్ some day or the other, when you become independently capable of earning, you must be able to begin to contribute to pay back to the place you were born, pay back to the school where you have studied, pay back to the college where you have studied, pay back to the university where you have studied, pay back to the society which has taken care of you. Be wanted, be attractive, be positive, be disciplined, be contributing, be constructive, be a little bit less of selfishness. వివేకానంద ఒక చోట అంటాడు, సెల్ఫిష్నెస్ ఈజ్ డెత్, అన్సెల్ఫిష్నెస్ ఈజ్ స్ట్రెంగ్త్ అని అంటాడు. గురుగారు చక్కగా చెప్పాడు, సొంత లాభం కొత్త మానుకు, పూర్తిగా మానుకోమని ఆయనకు తెలుసు, మనం మానుకోలేమని. అందుకని చాలా జాగ్రత్తగా చెప్పాడు. తెలియగలవాడు మంచి మాట చెప్పినప్పుడు మనం ఒప్పుకోవద్దు. సొంత లాభం కొంత మానుకు, పొరుగువాడికి తోడుపడవోయ్. అది ఎంజాయ్ ది బ్యూటీ. ఏవో 2 పువ్వులు తీసుకొచ్చి ఆ దేవుని ముఖం మీద కొట్టేస్తున్నాం, కానీ ఆ పువ్వు అందాన్ని చూసే తీరికుందా మీకు? ఏమవుతుంది అందాన్ని చూస్తే? అందమైన ఆలోచనలు వస్తాయి, అందమైన మాటలు వస్తాయి. హృదయంలో లేని అందం కళ్ళకు కనబడదు. యు స్టార్ట్ ఇగ్నోరింగ్ ఇట్. అందుకని చూపిస్తున్నా, ఇన్వైట్ ద బ్యూటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్. మనోవాక్కాయ కర్మలు, మంచి మనసు, మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతలు, మంచి ప్రణాళికలు, మంచి ఫలితాలు. యద్భావం తద్భవతి. ఎక్స్పాండ్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సెల్. బీ క్రియేటివ్. అవి 26 అక్షరాలు ఇంగ్లీష్లో, లక్షల కొద్ది పదాలు, కోట్ల పుస్తకాలు, కోటాను కోట్ల వాక్యాలు. ఏమన్నా పులుస్టా పెట్టాల్సిన అవసరం ఉందా? అవసరం లేదే. ఈ మానవ జాతి ఎంతవరకు మనుగడ సాగిస్తుందో కోటాను కోట్ల పుస్తకాలు వస్తుంటాయి, వాక్యాలు వస్తుంటాయి. ఆ 26 అక్షరాలలోనే అంతటి అద్భుతమైన సామర్థ్యం ఇమిడి ఉన్నప్పుడు, సరిగమ పదని సప్తస్వరాలలో అద్భుతమైన ప్రపంచమంతా ఇమిడి ఉన్నప్పుడు, ఏ భాష అయినా, ఏ భావమైనా, ఏ రాగమైనా, ఏ శృంగారమైనా, ఏ భక్తితత్వమైనా ఆ సరిగమ పదనిలో ఇమిడ్చగలిగినప్పుడు, అంతటి విస్తారమైన విశ్వాన్ని శబ్ద రూపంలో ఇమర్చగలిగినప్పుడు, ఆ శబ్దం యొక్క తొలి రూపం సరే ఓంకారం అనండి, నాదమనండి, ప్రణవం అనండి, మరొకటనండి, అందులో ఆ విత్తన రూపంలో ఉంది అని ఎందుకు గ్రహించలేకపోతున్నాం? గొడవలు ఎందుకు వస్తున్నాయి? మన కళ్ళ ముందు మబ్బుతెరలు ఎందుకు కమ్ముకుంటున్నాయి? మనం ఆ ముసుగు వేసుకుని ఎందుకు భ్రమపడి జీవిస్తున్నామో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పేది మీకు వినబడుతోందని నాకు తెలుసు, నచ్చుతోందా? ఆలోచించండి అని చెప్తున్నా నేను, అంతే. నేను చెప్తున్నదల్లా మనకు తెలుసు అని అనుకున్న విషయాలలో కూడా తెలియని అంశాలు ఉంటాయి, తెలియనివి ఎలాగూ ఉంటాయి. తెలిసినవి బాగా తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యండి, తెలియనివి తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యండి. అది ఎప్పుడైతే ఆ తెలివి ఉంటుందో అప్పుడు వీ టెండ్ టు బికమ్ ఎ లిటిల్ స్పిరిచువల్. ఇంటికొక పువ్వు, ఈశ్వరుడికి ఒక మాల. ఇది నేను పువ్వుల గురించి కాదు, మనుషుల హృదయాల గురించి నేను మాట్లాడుతున్నాను. इंसान घर बदलता है, लिबास बदलता है, रिश्ते बदलता है, दोस्त बदलता है, फिर भी परेशान क्यों रहता है? क्योंकि वो खुद को नहीं बदलता है. ఇన్ని మార్పులు మరి తనను తాను మార్చుకోలేకపోతున్నాడు. इसलिए तो मिर्जा गालिब ने कहा था, उम्र भर गली. నా ముఖం అద్దంలో స్పష్టంగా కనబడలేదు, ముఖం తుడుచుకుంటున్నాను.
మంచిదే, తుడుచుకోవద్దని కాదు. అద్దాన్ని తుడవద్దు. అద్దాన్ని తుడిస్తే నేను ఎలా ఉన్నానో నా నిజస్వరూపం కనబడుతుంది కదా. ముఖం తుడుచుకుంటూ అద్దాన్ని తుడుచుకోకుండా ఉండేటువంటి ఇదెక్కడి తెలివి? కనీసం మొదటిసారి నీకు తెలియలా, రెండోసారి నాకు తెలియాలి కదా. బదల్నేకి కోషిష్ కరో. టేక్ కేర్ ఆఫ్ యువర్ థాట్స్. యద్భావం తద్భవతి అన్నారు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి మాటలు వస్తాయి. మనోవాక్కాయ కర్మల సంబంధం గురించి నేను ఇందాక చెప్పాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ థాట్స్ వెన్ యు ఆర్ అలోన్. ఏకాంతంలో ఒంటరిగా ఉన్నప్పుడు. డెవిల్స్ వర్క్షాప్ అని ఇంగ్లీష్ వాళ్ళు చెప్తారు. జాగ్రత్త. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ వెన్ యు ఆర్ విత్ పీపుల్. 10 మందిలో ఉన్నప్పుడు నీ మాటలు ఎలాంటివి? ఒంటరిగా ఉన్నప్పుడు యువర్ మైండ్, యువర్ మనీ, యువర్ హెల్త్, యువర్ ఆపర్చునిటీ అండ్ ఆఫ్ యువర్ లైఫ్. సో వాట్ ఈస్ లైఫ్? అండ్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్. ఐ హ్యావ్ క్రియేటెడ్ an equation to drive home this point. Normally I use it invariably. I'll spend less time. There are occasions when I have spent more time explaining this. At the end of my lecture, I will give you the address where my lectures and my PowerPoint presentations are freely available on the internet to be used by you. So I will very briefly cover it. Life needs self-management. Stand on your own legs. ఆలోచనల్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఐ హ్యావ్ క్రియేటెడ్ an equation. L is equal to T is equal to T is equal to Q is equal to P is equal to E. 6 అక్షరాలు, 3 హెడ్డింగులు, ఒక్కొక్క దానికి 2 అక్షరాలు. విభజన సరిపోయింది. లైఫ్ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అని. మన పేపర్లో అనుకుంటా డిఫైన్, డిజైన్ అండ్ డెవలప్ అని మన ప్రభుత్వం మనకు ఒక కొత్త పొంత, ఒక కొత్త ఆలోచన విధానాన్ని మనకు పరిచయం చేస్తోంది. L is equal to T అనే ఒక ఈక్వేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం. అంటే జీవితం అంటే సమయం. అనంతమైన సమయంలో మనం పుట్టిన సమయాన్ని బర్త్ అని, ఎంట్రీ అని, మనం చనిపోయే సమయాన్ని ఎగ్జిట్ అని, డెత్ అని వ్యవహరిస్తాం. పుట్టుకకు ముందు నేను లేను, చావు తర్వాత నేను ఉండను. అందువల్ల మై లైఫ్ ఈజ్ మై టైమ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. సో లైఫ్ ఈజ్ టైమ్. L is equal to T. కన్ఫ్యూజ్ చేశానా? అర్థమైందా? అర్థమైంది కదా. నౌ ఇఫ్ L పాయింట్ నెంబర్ 2 is equal to is a beautiful mathematical symbol that explains to you that whatever you are doing to one side of the equation, you are automatically, impliedly doing to the other side of the equation. That means time wasted is life wasted. Time well spent is life well spent. Time's productivity enhanced is life's happiness maximized. That means time management is life management, that is self-management. Know thyself. నిన్ను నీవు తెలుసుకుని, నీ సమయం యొక్క విలువ తెలుసుకుని, నీ బుద్ధినికి పదును పెట్టడమే నీకు భగవంతుడు జన్మనిచ్చిన కారణం అనేటువంటి సంకల్పం ఎప్పుడైతే చెప్పుకుంటావో అప్పుడు ఏ దారిన ప్రయాణం చేయాలో, ఏ దారిన ప్రయాణం చేయకూడదో నీకు నీవు నిర్ణయించుకునే నిర్ణయ సామర్థ్యం నీకు ఏర్పడుతుంది. అది నేను దాటి నుంచి చెప్తున్న చాయిసెస్, డిసిషన్ మేకింగ్. ఇది అర్థమైతే ఒక 78 సంవత్సరాలు అమెరికన్ కల్చర్ అనుకోండి, కానీ పాయింట్ బాగుందని కొట్టేశారు. ఒక 78 సంవత్సరాల జీవితకాలంలో ఈ అనేకమైన పనులకు, ఉదాహరణకు నిద్రకు దాదాపు 3వ వంతు సమయం తీసేస్తే అలా మనకు 9 out of 78 years మాత్రమే మిగులుతుందట. వర్కింగ్ అవుట్ టు అబౌట్ 11.54% ఆఫ్ ద టైం. నిద్రపోవద్దంటవా సార్? ఎవడన్నాడు? తినొద్దా, తాగొద్దా, తలదూకోవద్దా, బట్టలు మార్చుకోవద్దా, పళ్ళు తోముకోవద్దా, అన్నీ చెయ్యి. ఇన్ఎవిటబ్లీ కొంత టైము. దీన్ని మేము SNM, సస్టైనింగ్, నర్చరింగ్ అండ్ మెయింటైనింగ్ యాక్టివిటీస్ అని చెప్తాము. అంతరార్థం ఏమిటి? వీలున్నంత పొదుపుగా సమయాన్ని గనక నిత్య జీవితానికి అవసరమైన వాటికి వాడుకున్నట్టయితే, వీలున్నంత ఎక్కువ సమయాన్ని గనక మిగుల్చుకుని మంచికి, అంటే మెదడును పెంపొందించుకోవటానికి, మెదడులోని హార్డ్వేర్లో పెట్టే సాఫ్ట్వేర్ను మనం డిసైడ్ చేయడానికి కనుక వాడుకున్నట్టయితే
మేక్స్ ది డిఫరెన్స్. కొంచెం అటు ఇటు 10% ఆఫ్ ది టైమ్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు యూస్ టు లర్న్ అండ్ టు బికమ్ సంథింగ్. Part of it is lost in childhood, part of it is illness, part of it is old age, part of it some pleasure, recreation, games will decide what you would become in your life. Second, mind management. This is the place where our thoughts are stored. Thoughts are stored because we have observed and learned them. దీని గురించి నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన సందర్భాలు వేరే ఉన్నాయి, ఇప్పుడు టైం లేదు, కొంచెం తొందరగా చెప్పేస్తాను. టీ అంటే థింకింగ్, క్యూ అంటే క్వశ్చనింగ్. టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్. హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్, హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, హై క్వాలిటీ ఆఫ్ లర్నింగ్. Poor quality of thinking, poor quality of questioning and poor quality of learning. No thinking, no questioning, no learning. స్కూల్లో ప్రశ్న అడిగితే, మా కార్తీక్ ఉన్నాడు అక్కడ, ఊరికే చదువుతో చెప్తున్నాను, నేనేదో స్కూల్ టీచర్ అనుకుందాం, ఆయన ఏదో 3rd క్లాస్ చదువుతున్నాడు అని అనుకుందాం, ఏదో డౌట్ అడిగాడు, ఎవరు అడగటలేని పడుతున్నావు కూర్చా అంట. దీంతో ఇక ఆయన ఎప్పుడు నన్ను అడగడు. ఆయనతో నాకు ఈ సంభాషణ జరిగినందువల్ల ఆ క్లాసులో పిల్లలెవ్వరూ డౌట్ అడగరు నన్ను. పరశురాముడు ఈ పాపులారిటీ బయటకెళ్ళి నేను రిటైర్ అయ్యేంత వరకు ఎవరు డౌట్ అడగాడు నన్ను. ఇప్పుడు మీకు రహస్యం అర్థమైందా? ఆలోచించకుండా, ప్రశ్నించకుండా మొగ్గ దశలో తెలివితేటల్ని తునిమేస్తే తునిమిన మొగ్గ వికసించి పువ్వు వచ్చేమో కానీ కాయ కాదు, పండు కాదు, విత్తనం నీకు ఇవ్వలేదు. Never discourage any person from asking a question. If you know the answer, give it. If not, try to know the answer and give it. If not, say, as on this date, I don't think there is an answer for that. చెట్టు ముందా, విత్తనం ముందా, ఎవరు సమాధానం చెప్పగలరు? కోడి ముందా, గుడ్డు ముందా, ఎవరు సమాధానం చెప్పగలరు? సమాధానం మనం చెప్పలేము. తెలియదని తెలుసుకుంటే తెలివి ఉన్నట్టు లెక్క, తెలియదని తెలియకపోతే తెలివి లేనట్టు లెక్క. అది దాని సూత్రం. ఇక మూడవది, P ఈజ్ ఈక్వల్ టు E, ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్. అంటే ఏమిటది? వాట్ వాజ్ అవర్ ఈక్వేషన్? L ఈజ్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు E. Life is equal to time is equal to thinking is equal to questioning leads to learning is equal to progress is equal to pursuit of excellence. When it's set, when everything is equal, it becomes substitutable and interchangeable. So L is equal to E, L minus E is 0. Life without excellence is 0. The purpose of life is pursuit of excellence. నిన్న పొద్దున 10 గంటలకు మా గంపా నాగేశ్వరరావు గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నీతి బిస్సీల సాధనం అని ప్రారంభించినప్పుడు, రేపు సాయంత్రం 6 గంటలకి మంగళం మహత్ అని ముగిసినప్పుడు, ఈ 3 రోజుల కార్యక్రమంలో మీలో 1 మిల్లీమీటర్ అయినా ఉత్సాహము, స్ఫూర్తి ఎగిసి పడకపోతే, what happened to these 3 days? What happens to the effort of 20 or 30 trained people? That is the reason I am trying to ask you to review, to compare, etc. So you must be physically awake in divinity. దివ్యత్వాన్ని మీరు ఆహ్వానించుకోవటానికి ప్రయత్నం చేయండి. The purpose of that is to awaken divinity in all others అని చెప్పని వివేకానంద చెప్తాడు. ఏ స్పష్టత వల్ల, ఏ ఆధ్యాత్మిక చింతన వల్ల, ఏ స్ఫూర్తికి పూనుకోవటానికి, కార్యక్రమంలో భాగం కావటానికి ఇంకా మనం వెనుకాడుతూ ఉన్నాం. 5 small suggestions capable of making a big difference. ఇవాళ రాత్రి నుంచి మీరు ప్రారంభించవచ్చు, రేపు ఉదయం నుంచి ప్రారంభించవచ్చు. పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. ఆలోచనలో చిన్న మార్పు తీసుకొస్తే చాలు. మొట్టమొదటిది, రోజుకొక 24 గంటలు ఉంటాయి. గంటకు 60 నిమిషాలు, 1440 నిమిషాలు. 1% అంటే 14.4. ఫర్ ది సేక్ ఆఫ్ కన్వీనియన్స్ అప్వర్డ్ రౌండింగ్ ఆఫ్ చేస్తే 15 అవుతుంది. రోజుకొక 15 నిమిషాలు పొద్దున్నే లేచిన తర్వాత వీలున్నంత తొందరగా, రాత్రి కాదు, వీలున్నంత తొందరగా చదవండి. ఏం చదవాలి? రీడ్ బైబుల్, రీడ్ ఖురాన్, రీడ్ భగవద్గీత, మీ ఇష్టం. Read in English, read in Telugu, read in Urdu, read in Hindi, మీ ఇష్టం. బట్ రీడ్,
పర్పస్ ఏమిటి? 1% ఆఫ్ ఇన్పుట్స్, 99% ఆఫ్ ఇంపాక్ట్. 15 నిమిషాలు అద్భుతమైన స్ఫూర్తిదావంతమైన ఆలోచనల విత్తనాలను మనస్సులో నాటుకుంటే 23 గంటల 45 నిమిషాలు ప్రభావోపేతమైన జీవితం జీవించడానికి కావలసిన బలమైన స్ఫూర్తిని డైల్యూటెడ్. ఏం నష్టం లేదు సార్. కరీంనగర్ సంగతి మీకు తెలుసో తెలియదు. ఈడ అన్నలు గానిదెవరు? అందరు అన్నలే. అప్పుడు ఏం చేయాలి సార్? ఎర్రజెండర జెండర 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 జెండరుకో కనీసం నీరసం పోయి ఉత్సాహం అని వస్తుంది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పైకి. కనబడలేదా అగ్ని బావుట, దగదగలు, బుగబుగలు. ఆ పదం అర్థమవుతుంది, కథం తొక్కటం అర్థమవుతుంది, చైతన్యం అర్థమవుతుంది, జీవితం అర్థమవుతుంది, తెలుసుకున్న సత్యాన్ని ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం ఉందని ఆవేశం అర్థమవుతుంది. అప్పుడు ఆ ఆవేశం సద్వినియోగం అవుతుంది. దీనికి నేను పెట్టిన పేరు సద్గ్రంథ పఠనం. మంచి పుస్తకాలు చదవండి. 2, time can be divided as past, present and future. Past is last once for. This is the present second. Before I complete my present sentence, the present second has already become a part of the past and is not available for me and for anyone else later. అంతటి చంచలమైన స్వభావం కలిగినటువంటి సమయానికి ఏం చేయాలి మనం? ఏం విన్నాము, ఏం చదివాము, ఏం నేర్చుకున్నాము, ఏం చేయాలి, ఎలా ఉపయోగంలోకి తీసుకురావాలి, ఏమైనా అనుమానాలు వచ్చాయా, ఎవరిని అడిగితే వాళ్ళు తీరుస్తారు అని సమీక్ష చేసుకుని పడుకోండి. దట్ నైట్ it will be a most productive night because you have already sown the seeds of thought and inquiry into your mind and have gone to sleep. దాన్ని నేను సమీక్ష అని పేరు పెట్టా. 3వది సజ్జన సాంగత్యం. భజగోవిందం 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 మూఢమతే. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మంచి స్నేహానికి, మంచి పుస్తకాలకు మించినటువంటి జీవిత పరమార్థం మరొకటి లేదు. సోక్రటిస్ కూడా చనిపోయి జ్ఞాన జిజ్ఞాస పిపాస మన మనసులో ఉండవలే. సాత్వికమైన సంగీతాన్ని వినండి. పొద్దున్నే మీరు 7 గంటలకు రేడియో ఆన్ చేస్తే ఇది చాలా హాట్ గురు అని స్టార్ట్ అవుతుంది. పొద్దున 7 గంటలకు హాట, దానికి సమయం లేదా? అందంగా లేనా, అస్సలేం బాలేనా, నీడు జోడు కాననా. 3 పాటలు బ్యాక్ టు బ్యాక్. 2వ పాట వస్తుంది, మనం జర షాక్ తింటాం, అలా అయిపోతుంది. రాయే రాయే రాకాసి పైకేసి కొంగు దోపేసి తాపు లేచిపోద్ది. పొద్దున 7 నుంచి 7:15 వరకు ఇలాంటి సాహిత్యం, ఇలాంటి సంగీతం, ఇలాంటి చిలిపి శృంగార భావాల ప్రకోపించే అగ్నిపర్వతాలను గుండెల్లో నింపుకుంటే ఆ రోజంతా మీరు ఎలా పనిచేస్తారండి? మీరు అనుకోవచ్చు, ఏంటి సార్ నీకు సినిమాలంటే పడవనుకుంటా అని చెప్పండి. మస్తు పడుతుంది. మౌనంగా నీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఎదగమనే అర్థమందులో ఉంది. ఆ పాట వింటే మీకు ఏమైనా చిలిపి ఆలోచనలు వస్తాయండి? శృంగారం కావాలండి, దానికో సమయం ఉంది. అర్థం కాలే, వద్దులే. ఇక ఆఖరిది 5 సజెషన్స్ అని చెప్పినా డోంట్ స్లీప్. మీకు కోపం వస్తుంది. ఇది ఎక్కడన్నా అయింది సార్, ఉపన్యాసాలు ఇంకా నిద్రపోవద్దంటారా మమ్మల్ని? చిన్న షరతు, వితౌట్ ప్లానింగ్ ఫర్ ది నెక్స్ట్ డే డోంట్ స్లీప్. రహస్యం ఏంటంటే, ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ టుమారో, ఆల్ ఫ్యూచర్ టుమారోస్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్, బికాస్ వన్ డే యూ ఆర్ అహెడ్. దట్స్ ఆల్ అండ్ దట్స్ వాట్ ఈస్ నీడెడ్. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ టుమారో, one at a time, and your entire future will automatically be taken care of. ఈ హడావిడిలో కొన్ని మనం మరవకూడదు. ఏమిటంటే రెస్పెక్టింగ్ నాలెడ్జ్. 13 ఏళ్ళు అయింది నేను రిటైర్ అయ్యి. అప్పట్లోనే కొన్ని రకాల పరిస్థితులు కనబడ్డాయి. అడపా యూనివర్సిటీకి వెళ్తే అవి ఇంకొంచెం ఎక్కువ కనబడుతూ ఉన్నాయి.
ఈ మధ్య టీషర్ట్స్ల మీద అద్భుతమైనటువంటి సత్యాలను ఆవిష్కరిస్తున్నారు యువ బృందం. ఐ వాజ్ బోర్న్ ఇంటెలిజెంట్, దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ స్పాయిల్డ్ మీ అని. అర్థం కాలే. మేము అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోమని నేను చెప్పటంలా, కానీ చదువుకు ప్రత్యామ్నాయంగా ప్రేమను గనక తులాభారంలో అటు పెడితే ఇది టాపు లేచిపోద్ది. రెస్పెక్టింగ్ వాల్యూస్, విలువలను గౌరవించటం, రెస్పెక్టింగ్ ది నేషన్, మనకు జన్మనిచ్చిన మట్టి. చదువులతో పాటు కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను వేరే ఏదో ప్రజెంటేషన్ లైఫ్ స్కిల్స్ అని తయారు చేసిన, అది వేరే. ఇది మాత్రం ఊరికే బ్రీఫ్గా చూడండి. ఏం కావాలి మీకు? మీరు BA, BSc, BCom, BTech, MBA, ఫార్మసీ, LLB, ఏవో B.Ed ఏవో చదువుతుంటారు. కానీ ఇవి మీకు ఉన్నాయా, ఎంత మంచిగా ఉన్నాయి అనేటువంటిది ఒక్కపారి చూసుకోండి. లెర్నింగ్ స్కిల్స్, స్టడీ స్కిల్స్, నోట్ టేకింగ్ స్కిల్స్, నోట్ మేకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్, గోల్ సెట్టింగ్ స్కిల్స్, సెల్ఫ్ డెవలప్మెంట్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, టీమ్ బిల్డింగ్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఎక్సెట్రా. ఇవన్నీ ఉన్నాయా? సిలబస్లో లేవు సార్. మరి ఎట్లా? మరి పుస్తకాలు ఉన్నాయి. మా పట్టాభిరామ్ 100 పైచులకు పుస్తకాలు రాసిండు. మా గంపా నాగేశ్వరరావు 4-5 ఏం రాసినాం? బుక్స్ 7. అదిగో ఆయన 7 బుక్స్ రాసిండు. ఒక్కొక్కరు ఇక్కడ వచ్చి మాట్లాడేవాళ్ళు మీకు హైదరాబాద్లో దొరకరు. బహుశా నేను అనుకుంటా వాళ్ళ రేట్లు నాకు తెలియవు, నాకెందుకు కానీ, నేను ఇన్కమ్ ట్యాక్స్ వాడిని కాదు. అవునా? ఓ 20, 25, 30 లేనిది కదలరు పలకరు పీఠాధిపతులు కాదు. కానీ మీ మీద ప్రేమతో మన ఊరు బాగుపడాలి, మన జిల్లా బాగుపడాలి, మన ప్రాంతం బాగుపడాలి, మన సమాజం బాగుపడాలి. మీరు వీలుంటే జగ్త్యాల్లోనో కోరుట్లలోనో ఏర్పాటు చేయండి, మేము వస్తాం. గంప అది మీ ఇష్టం. వాట్ ఎల్స్? వీటితో పాటు ఇంకేం కావాలి? ఇప్పటికే పెద్ద లిస్ట్ ఇచ్చినావు సార్, తేలికనా? అది ఉన్నది, ఒకటి ఉన్నది. డెవలప్ అండ్ ప్రాక్టీస్ వాల్యూస్. 22 ఏళ్లకే ఆల్ ఇండియా టాపర్గా గెలిచినటువంటి ఒక మంచి తెలివిగల స్పార్క్ ఉన్న గర్ల్ జైలు బెయిలు. ఇక నేను చెప్ప బాగుండదు. హ్యావ్ యూ ఎవర్ అనలైజ్డ్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్? మీ బలం ఏమిటి, మీ బలహీనత ఏమిటి అనేది అనలైజ్ చేసుకున్నారా? చేసుకున్నట్లయితే ద పర్పస్ ఆఫ్ సచ్ అన్ అనాలిసిస్ ఈస్ టు స్ట్రెంగ్థెన్ యువర్ స్ట్రెంగ్త్స్ కంటిన్యూస్లీ, acquire the required new strengths and mesh them or integrate them with the existing strengths. Continuously weaken the weaknesses. ఏదో 1-2 పొరపాటున బలహీనతలు వస్తే అర్థం చేసుకుని అవి మీకు అపకారం చేస్తాయనే సంస్కారాన్ని మీలో మేల్కొలిపి ఆ ఉన్న బలహీనతల్ని తగ్గించి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త బలహీనతలకు తలుపులు తెరిచిపెట్టవద్దు, ఆహ్వానించవద్దు అని చెప్పని మనవి. ఇది కూడా మా గంపా సైట్ల కలిగి కొట్టేసిన. An arrow can only be shot by pulling it backward. When life is dragging you back with difficulties, it means it is going to launch you into something. ముందుకెళ్ళిన బాణం ముందుకు దూసుకుపోవటానికి వెళ్తుంది. ఆ ముందుకెళ్ళటం వెనకడుగు కాదు, ఫెయిల్యూర్ కాదు, డిఫీట్ కాదు, డిస్కరేజ్మెంట్ కాదు. ఆ సత్యం అర్థమైనప్పుడు ఆ బౌ అండ్ యారోలో ఉన్నటువంటి తత్వం అర్థమవుతుంది. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్, సెల్ఫ్ మోటివేషన్ విల్ హెల్ప్ యూ. ఎయిమ్ అండ్ షూట్ ఆర్ షూట్ అండ్ ఎయిమ్ అని. నన్ను ఒక 5 minutes ఇస్తావా? 5 అయిపోయిందంటే ఏమే? సిలబసా, ఎగ్జామా? అయిపోయిందంటే అయిపోయింది. అర్జునుడు మత్స్యయంత్రం కథ మీకు తెలుసు, నేను చెప్పను. ద్రోణుడు చెప్పిన సిలబస్లో మత్స్యయంత్రాన్ని ఛేదించటం లేదు. ఉన్నట్టయితే దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా ద్రౌపదిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఆ చాప్టర్కల్లొకటి, ఈ చాప్టర్కల్లొకటి తీసి ముడివేసి ఆలోచించి లెక్కలు చూసుకుని ఛేదించాడు. ద్రౌపది సొంతమైంది. అర్జునుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు మరొక్క మనిషి గుర్తుకొస్తాడు, ఏకలవ్యుడు. ఫస్ట్ డిస్టెన్స్ లెర్నర్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్. ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్. తనకు తాను నేర్చుకున్నాడు. కేవలం గురువు బొమ్మ ఒకటి ఎదురుగుండా సాకుగా ఎక్స్క్యూజ్గా పెట్టాడు అక్కడ, అంతకు మించి నథింగ్ ఎల్స్. ఇట్ వాజ్ కంప్లీట్లీ. గౌతమ బుద్ధుడికి గురువు ఎవరు? తాను కూర్చుని నేర్చుకున్నాడు. ఏకలవ్యుడికి గురువు ఎవరు?
మహానుభావులకు ధ్యానంలో భగవంతుడు కూడా ఆవిష్కరించాడని చెప్పని చెప్తారు. వాళ్ళకి ఎవరు పిలిచి ఇదిగో తాయెత్తు, ఇదిగో మంత్రం, ఇదిగో టాబ్లెట్ అని చెప్పలే. బికమ్ సెల్ఫ్ రిలయంట్, అది దాని యొక్క పర్పస్. ఈ అమ్మాయి బొమ్మ చూడండి. శరీరం యొక్క బరువును కాళ్లపై ఆంచవలసింది చేతులపై. శరీరాన్ని విల్లుగా వంచింది, చేతులతో గురిపెట్టవలసిన దాన్ని కాళ్లతో గురిపెట్టింది. నన్ను అడిగితే ప్రాబబ్లీ బెటర్ దాన్ అర్జున, బెటర్ దాన్ ఏకలవ్య. 14 ఏళ్ల మన ఆదిలాబాద్ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది. మనం కనీసం ఓ 80-90% మార్కులు తెచ్చుకొని చదువుకోలేమా? ఆ తర్వాత ఎవరెస్ట్ ఎక్కాలంటే ఎక్కండి, ఎవరొద్దన్నారు. యువర్ యాటిట్యూడ్ షిఫ్ట్ లీడింగ్ టు స్ట్రాంగ్ మైండ్, వీక్ మైండ్. తర్వాత చదువుకోండి. లర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, ఇంటిగ్రిటీ, compassion, perseverance and other principles of behavior constitutes your character. Become a person of character, reliable, trustworthy, respectable, responsible, wanted and not unwanted అనే పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి. స్మోకింగ్, గుట్కా, డ్రింకింగ్, డ్రగ్స్, పబ్స్, పేస్ట్రీ కల్చర్, పార్టీస్, రేవ్ పార్టీస్, పిక్నిక్స్, ఫిల్మ్స్, TV, cell phone, internet, cricket, chatting and many other things only you are aware of, an old man like me is unlikely to be aware of. వీటి ప్రభావం తెలుసా? వ్యసనాలకు గురైతే మీ భవిష్యత్తును ఎవరికి తాకట్టు పెడుతున్నట్టు? ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకుని మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయండి. నెసెసరీ పర్సనల్ స్కిల్స్ ఫర్ ఎ చేంజింగ్ వరల్డ్, character centered learning as the basis for lifelong skills, soft skills for success for the 21st century. పాతవి పనికిరావు, కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మార్పుకు అనుగుణంగా మీ నైపుణ్యాలని, మీ సామర్థ్యాలని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సెల్ఫ్ మేనేజ్మెంట్ ఫర్ స్కిల్స్ ఫర్ సక్సెస్ ఇన్ లైఫ్ అండ్ వర్క్, వాట్ దే ఆర్, ఇవన్నీ మీరు తర్వాత చదువుకోవచ్చు. గివ్ అండ్ గ్రో, డెవలప్ ఎ డైలీ రొటీన్, లివ్ an organized life, have plans to do and honestly attempt to achieve them. Help yourself to be more effective personally and professionally. Adopt a predictable behavior, not an unpredictable, unreliable personality. బొగ్గు, డైమండ్ రెండు ఒకటే అని అంటారు. మరికొన్ని వేల సంవత్సరాల ఒత్తిడికి గురి అయితే బొగ్గు వజ్రం అవుతుందట. Never discourage stress in your life. Accept it and you will come out and you will become better like a diamond. Your attitude makes a big difference. Do you have a positive attitude or a lukewarm attitude or a negative attitude అనేటువంటిది. ఇది కూడా మా గంప సైట్లోంచి కొట్టేసిన. Ability is what you are capable of doing, which you have acquired over a period of time. Motivation determines what you will do. Attitude determines how will you do it. ఏది ఎంత బాగా చేయగలవు అనేటువంటిది నీ యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. అది 150 పైచిలకు సంవత్సరాల క్రితం పుట్టిన వివేకానంద. బీ ప్రౌడ్ దట్ యు ఆర్ ఎన్ ఇండియన్. మీరు చేస్తున్న పని, చేస్తున్న ఆలోచన ఈ భారతదేశ గౌరవాన్ని ఇనుబడిస్తుందో, సిగ్గుతో తలదించుకునేటట్టు చేస్తుందో ఆలోచించి నిర్ణయం చేసి చేయండి. ఆ ఒక్క లిట్మస్ టెస్ట్ చాలు జాతిని ముందుకు సవ్యంగా నడిపించడానికి. We owe a lot to the Indians who taught us how to count, without which no worthwhile scientific discovery could have been made అని అంటాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. Be proud that you are born in India. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చాను, తర్వాత చదువుకోండి. సో ఇచ్చిన ఈ ఉపన్యాసంలో 1:05 నిమిషాలు అయింది దాదాపు. వాట్ డూ యూ వాంట్ టు రిమెంబర్ అండ్ మచ్ మోర్ ఇంపార్టెంట్లీ వాట్ డూ యూ వాంట్ టు ఇంప్లిమెంట్? లెక్చర్ బాగుందా అని నేను అడగను. మీలో, మీ ద్వారా కరీంనగర్లో, కరీంనగర్ ద్వారా తెలంగాణలో, తెలంగాణ ద్వారా తెలుగు ప్రజల హృదయాలలో, భారతదేశంలో చక్కని మార్పు వస్తే నేను ఎన్ని సంవత్సరాలు ఉంటా అన్నది క్వశ్చన్ కాదు. మా కళ్ళ ముందు ఆ పునాదులు పడి
ఆ విత్తనాలు నాటబడి అవి మొలకెత్తి చిగురిస్తే ఆనందించే వాళ్ళల్లో నేను ప్రథముడిని. .org అనే వెబ్సైట్కి వెళ్ళి పూల బాట అని సెర్చ్ చేస్తే 5 పబ్లికేషన్స్ ఇన్ తెలుగు, 2 పబ్లికేషన్స్ ఇన్ ఇంగ్లీష్ యూ విల్ గెట్ అబ్సల్యూట్లీ ఫ్రీలీ. మా యువభారతి పబ్లికేషన్స్ కూడా ఫ్రీగా అందుబాటులో ఉంచడానికి తెలుగు సాహిత్యానికి సంబంధించింది ప్రయత్నం చేస్తున్నాం. ఇవేవో స్టాటిస్టిక్స్ ఇంతమంది విన్నారు అది ఇది అని పట్టించుకోవద్దు. ఈ ఉపన్యాసం కూడా ఇవాళ రాత్రి ఇంటికి వెళ్ళాక పవర్ ఉంటుందో ఉండదో తెలియదు. రేపు సంగతి అంటే రేపు 10-11 లోపు ఐ విల్ అప్లోడ్ ఇట్. www.archive.org అనే వెబ్సైట్కి వెళ్ళి ప్రొఫెసర్ వి విశ్వనాథం అని కనుక మీరు వెతికినట్టయితే యూ విల్ గెట్ అబౌట్ 1150 లెక్చర్స్ ఆఫ్ మైండ్ ఆన్ వేరియస్ టాపిక్స్ గివెన్ ఆన్ వేరియస్ అకేషన్స్. నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ scriptbook.com విశ్వమంగపల్లి 4581లో దొరుకుతాయి. ఓకే, you can download my presentations, remove my name, put your name and use it. God bless you. I have no objection.